హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పకోడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, జీడిపప్పులతో పాలకూర పకోడీ. ఇట్లాంటి రెసిపీస్ మీరు రోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. పాలకూర పకోడీ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత యమ్మీగా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ముందుగా పాలకూరని 4 కట్టలు తీసుకున్నాను, ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. పాలకూరని కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి స్టవ్ మీద. దీనికోసం మనం చిన్న టిప్ అనేది ఫాలో అయితే పాలకూర పకోడీ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఉప్పు, 1/2 స్పూన్, కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నాలుగు నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు. వీటినన్నింటిని ఒకసారి మిక్సీలో బరదగా పట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరదగా ఉండాలి, మెత్తగా చేసుకోవద్దు కారం అనేది. తర్వాత పాలకూరలో వాటర్ ఏమైనా ఉంటే తీసేయండి. ఒక జల్లి పెట్టుకోండి. దీనిలో మనం శనగపిండి యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 కట్టల పాలకూరకి 1 కప్పు నానబడుతుంది. చిన్న కప్పుతోని పిండి అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో. పాలకూరలో ఆల్రెడీ వాటర్ పర్సెంటేజ్ ఉంటాయి కాబట్టి కలిపే కొద్దీ కొంచెం లూజ్ అవుతుంది పిండి. అందుకే ఇక్కడ నేను 1.5 కప్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నలకలు ఏమన్నా ఉంటే తీసేయండి. తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా కారం, ఆ కారం యాడ్ చేసుకోండి. ఈ కారం అనేది టేస్ట్ బాగుంటుందండి పకోడీకి. తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి, కొంచెం తక్కువనే వేసుకోండి. నేను ఆల్రెడీ మనకు ఆకుకూరలలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను తక్కువనే వేసుకున్నాను. చూడండి నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయలేదు, కరెక్ట్ సరిపోయింది. మీకు ఒకవేళ కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి. నాకేం అవసరం లేదు, అంతా సరిపోయినాయి. ఆయిల్ అనేది ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకున్నాం ఒకసారి. చూసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆయిల్ అనేది చిల్లుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి అనేది ఏం యాడ్ చేయలేదు. చూడండి వేసిన వెంటనే కలపకుండా ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు లోపల అనేది కుక్ కావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం కుక్ అయినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ టు మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పకోడీ అనేది క్రిస్పీగా రావాలంటే ఇలా ఫ్రై చేసుకోండి. సాఫ్ట్గా రావాలనుకుంటే మొత్తం లో టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మెత్తగా ఉంటాయండి. చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయినా నేను తీసి పక్క పెట్టుకుంటున్నాను. అన్నీ ఇలానే ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను, ఇలా సర్వ్ చేసుకున్నాను. కొన్ని జీడిపప్పు పలుకులు నేను ఇలా ఫ్రై చేసి వేసుకున్నాను.
మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తినేటప్పుడు బాగుంటాయి కదా అని ఫ్రై చేసి వేసుకున్నాను నేను జీడిపప్పు. చూడండి చాలా బాగుంటాయి. పకోడీ కూడా చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉందండి. పైనుంచి క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అనేది చాలా బాగుంది. కారం పొడి అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నాను. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి అందరికీ.